నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి అన్నారు. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి విద్యార్థి స్కూల్లోనే భోజనం చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి అన్నారు. ప్రతిరోజు రుచికరంగా ఆహారం అందిస్తే స్టూడెంట్స్ తినేందుకు ఆసక్తి చూపుతారన్నారు. రవీంద్రనగర్లోని పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఎంఈఓలు పథకం అమలుపై సరిగ్గా పర్యవేక్షణ చేయడం లేదన్నారు. ఇప్పటి వరకు సుమారు 100 స్కూల్స్లలో తనిఖీ చేయడం జరిగిందని, అక్కడ ఉన్న లోపాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని సరిదిద్దుకునేలా సూచించినట్లు ఆమె వివరించారు. ఎక్కడ ఉడకబెట్టినా పిల్లలు గొడవలు చూడటానికి ఏం లేదా? దయచేసి అన్న దోసకాయ గారి సఫాయ గారు ఉండమన్నా రైస్ 125 అంటున్నారు. ఎగ్జామ్స్ ఆఫీస్ ఇంతకుముందు తింటారా? అయితే తింటే ఏమేమి ఇస్తారు ఇక్కడ? అయితే ఫుడ్ విషయంలోనే కొంచెం ఆ వండే వాళ్ళే కొంచెం హైజీనిక్, అంటే చుట్టుపక్కల కొంచెం బాగా శుభ్రంగా లేవు. ఆ ఇష్యూ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళే తెచ్చుకోవడం వల్ల బిల్లు సప్లై చేసే ఎంఈఓస్ ఉంటారు, వాళ్ళు కూడా అవైలబుల్గా లేరు. మనం అడిగాం, మన వీక్లీ వన్స్ అన్నా మీరు ప్రొవిజన్స్ తెచ్చుకొని సరిపడా సరుకులు సరిపడా ఎక్కడెక్కడ ఏవెంత తెచ్చుకున్నారు, రోజుకి ఎంత ఇస్తున్నారు అనేది ఈ హెడ్ మిస్టర్స్కి ఏంటంటే వాళ్ళు ఎంత వండితే వాళ్ళు అంత లెక్క చెప్తున్నారు. అయితే కొంత కన్ఫ్యూజన్ మాత్రం అయితే ఉంది ఈ ఇష్యూలో. ప్రిపరేషన్లో కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని, పిల్లలు ఎందుకు ఒంటిపోటు పడు కాబట్టి 11 అందరూ ఆకలి ఉంటారు, దూరం వెళ్ళే పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ తినట్లేదు. మోర్సో మన ప్రిన్సిపల్స్కి హెడ్ మాస్టర్స్కి ఏం చెప్తున్నాం అంటే అందరూ పిల్లలు ఎంకరేజ్ చేయాలి, ఈ ఫుడ్ తినే విధంగా అందరికి ఇష్టమయ్యే విధంగా మంచి ఫుడ్ పెట్టాలి, ఎగ్ ఇవ్వాలి. ప్రతిరోజు కూడాను ఒకరోజు సాంబారు, ఒకరోజు కూరగాయలు, ఒకరోజు ఆకుకూరలు అన్నీ ఇవ్వాలి. స్టాఫ్ కూడా కలిసి వాళ్ళతో తినాలి, అప్పుడే పిల్లలు చూసి వాళ్ళు కూడా తింటారు ఇంట్రెస్ట్గా. ఈ నెల 20వ తేదీన జరగనున్న షబే బరాత్ వేడుకలకు గుంటూరులో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. షబే భారత్ వేడుకలలో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం శ్మశాన వాటికలను టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, హిదాయత్ తదితరులు సందర్శించారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పెద్దల పండుగకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వారు వెల్లడించారు. అదేవిధంగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులకు కూడా బరియల్ గ్రౌండ్స్ లో అవసరమైన ఏర్పాట్లు నగరపాలక సంస్థ ద్వారా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పబ్లిక్ వేలాది మందిగా తల్లి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారుల దృష్టికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ తీసుకొని వెళ్ళి అప్రమత్తం చేసి వారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా పరిశుభ్రంగా అవసరాలకు అవసరమైనటువంటి మంచినీటి కానీ లైటింగ్ కానీ ప్రతి ఒక్క సదుపాయాన్ని కూడా అధికారులు కలిగించాలని చెప్పి వారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ వారు చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన ప్రతి ముస్లిం కూడా నిశ్చింతగా ప్రశాంత వాతావరణంలో తమ పూర్వీకులను నివాళులు అర్పించుకొని ఒక్కసారి అల్లాహను వారి క్షమాపణ కోసం వేడుకొని మళ్ళీ తిరిగి వెళ్లేదాకా ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ చక్కని ఏర్పాట్లు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం. వేసవికాలం రావడంతో నగరంలో తాగునీటి సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ప్రత్యేకించి గుంటూరులోని శివారు కాలనీలో సరిపడా తాగునీరు అందక స్థానిక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. వేసవికాలం రావడంతో గుంటూరులో తాగునీటి కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. నగరంలోని ప్రధాన పేటలతో పాటు శివారు కాలనీలలో తాగునీటి సమస్య నానాటికి తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో చేపట్టిన సమగ్ర తాగునీటి పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నేటికి పూర్తి కాలేదు. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాలలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఈ కారణంగా అనేక శివారు కాలనీలు తాగునీటి కోసం విలవిలలాడిపోతున్నారు. దీంతో అనేక
మంది పేదలు ట్యాంకర్ల కోసం ప్రతిరోజు తమ పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నారు. ఇళ్లకి కుళాయి కలెక్షన్ లేక ప్రతిరోజు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నప్పటికీ తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికైనా స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. దొరకనగరు 4వ లైను వాటర్ పట్టుకోలేక ఇంట్లోకి పట్టమంటే పట్టట్లేదు సార్. వాళ్ళు నీళ్లు ఎక్కడ కొంతమందిలో అంత లెక్కలేమో పడతారు, ఈడికి వచ్చారు పట్టమంటే మేము పట్టమంటారు, పట్టుకోకపోతే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకండి అంటారు. అందుకని చెప్పి ఇప్పుడు మేము వాటర్ మోసుకోలేక అల్లాడుతున్నాం. ఇంట్లోకి పంపులు లేవు, ఎంతో బాధపడుతున్నాము. దాని గురించి మేము ఇళ్ళలోకి ఏమంటే మేము లేయమంటున్నారు. మరి పైప్ లైన్లు వాళ్ళు గెలిచేది ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు అయితే మేము వేపిస్తామంటున్నారు, లేదంటే మాకు తెలియదు అంటున్నారు. అసలు నీళ్ళతో ఎంత బాధపడుతున్నాము. నీళ్ళతో అసలు ఉప్పు నీళ్ళు కూడా సరిగ్గా లేవు. అందుకు కాబట్టి మేము ఇంట్లోకి పంపులు ట్యూబ్ వేయమంటున్నాము. ఆ ట్యూబ్ కూడా మేము వేయమంటున్నారు. కొంత లెక్కలు వేసుకుంటున్నారు. ఇక్కడ వేయమంటేనా వేయట్లేదు. వేసుకోపోండి అమ్మ, చెప్పుకోపోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అంటున్నారు. అందుకు కాబట్టి మాకు నీళ్లు ట్యూబ్లు వేసి పడితే 1 రమ్ముకి కానీ 2 రమ్ములకు కానీ మా బాధ మేము పడతాం. మోహాలు నొప్పులు వచ్చి నీళ్లు 15 సంవత్సరాల నుంచి అల్లాడుతున్నాం. నీళ్లు మోసుకోలేక పంపులు వేయించేవాళ్ళు దిక్కు మొక్కులేరు. మాకు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం బాగా. మోకాళ్ళు అరిగిపోయిన 15 సంవత్సరాల నుంచి నీళ్లు మోసుకొని సాయం చేసి దిక్కే లేరు ఎవరు. మమ్మల్ని కొద్దిగా పట్టించుకొని పంపులు కానీ ట్యాంకులు పైపులు కానీ లోపలికి వేయించాడు చూడండి. పంపులు వేయమంటే వేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు ఈ లైన్కి. మాకు ఇళ్ళల్లోకి పైప్ వేయమంటే వేయట్లేదు. మా వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీ చేతైనాళ్ళు చెప్పుకోపోండి అని అంటున్నారండి. మేమేం చేయాలో మా పరిస్థితి ఏంది? మాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మా కాళ్ళు నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నాము, మోసుకోలేక ఇబ్బంది పడుతున్నాము. మా పరిస్థితి ఏంది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఈ వార్డుకి. ద్వారకా నగర్ 4వ లైను. నీళ్ళు తెచ్చుకోవటానికి కూడా నా చేత కావటంలే. ఈడ్చుకొని తీసుకెళ్తా బకెట్ కానీ బెంది కానీ. ఇంట్లోకి నాకు ఎవరు లేరు, ఇంట్లో కూడా ఎవరు లేరు. తెచ్చామని చెప్పు, పంపులు వేయటానికి సాయం చేసి కుపదించండి అన్నయ్య నాయన. పైపులతో ఎవరు పట్టట్లేదండి. ఇళ్ళకి ఇస్తే బాగుంటుంది. మోసుకోలేని వాళ్ళు పెద్దోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కళ్ళు కనపడక నీళ్ళు మోసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. పంపులు లేకపోవడం వల్ల నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఎన్ని సంవత్సరాలు అవుతుందో, చాలా సంవత్సరాలు 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు మాత్రం పంపులు లేవు అసలు. ట్యాంక్ ఎప్పుడో చిద్దాని పనులు మానుకొని ఇళ్లలో కూర్చొని ఎదురు చూడాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ద్వారకా నగర్ 4వ లైను 3వ లైను అటు వాళ్లకు ఉన్నాయి, ఇటు వీళ్ళకు ఉన్నాయి. మధ్యలో 10 ఇళ్ళు మాత్రం అసలు లేవు. పట్టించుకోవడానికి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. మధ్యలో మేము పంపులు లేక నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం. నగరపాలక సంస్థలో ఆస్తి పన్నులు చెల్లించేందుకు ప్రజలు అనేక విధాలుగా అవస్థలు పడుతున్నారు. సర్వర్లు గంటకు ఆగిపోవడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరపాలక సంస్థలో ఆస్తి పన్ను కట్టించుకునేందుకు ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో పన్ను చెల్లింపుదారులు ఎండలో గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ సర్వర్లు పనిచేయకపోయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నగర పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేనికోసం వచ్చారమ్మా? ఏమైంది? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఏమంటున్నారు లోపల అడిగితే? ఇవాళ ఎందుకు వచ్చారు అంతమంది? 3 రోజుల నుంచి మీ సేవలు లింక్ లేదు, సార్ 40-42 డిగ్రీల సెంటీగ్రేడ్లో ప్రజలను ఇబ్బంది పడతాం తప్పితే ఇక్కడ అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సర్వర్లు ఏం పని చేస్తున్నాయి? ఏదైనా ఆన్లైన్ చేసి ఏదైనా వ్యవస్థను మెరుగుపరచాలి. కానీ ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడితే ఏమొచ్చింది? ఇప్పుడు కానీ కమిషనర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఏదైనా కౌంటర్లను ఎక్స్ట్రా చేయడం, లేదంటే ఏదైనా ఆన్లైన్ సర్వీస్ కల్పించడం ఏదైనా చేయాలి. కానీ ఈ 40-42 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఎవరైనా వృత్తులు ఏదైనా అడ్డం పడితే ఎవరు న్యాయం చేస్తారు? ఏదైనా చూడాలి. అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది ఆఫీసు. 200 మంది క్యూలో ఉన్నారు. సర్వీస్ ఎంతమంది, ఈ క్యూ ఎంత పెరుగుతుంది, ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంతమంది ఉంటారు చూడాలి ఒకసారి అడ్మినిస్ట్రేషన్. మున్సిపల్ కార్మికులు పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని కోరుతూ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆందోళన బాటను చేపట్టి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా జరిపారు.
శానిటరీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సోమి శంకర్రావు ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలపై నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఫస్ట్ జీతాలు ఇవ్వాలి, మొదటి పాయింట్. రెండవది ఏంటంటే గతంలో బకాయి ఉన్నటువంటి 17,000 రూపాయలు 11,000 నుంచి 12,000 రూపాయలు ఇచ్చే క్రమంలో 17 నెలల బకాయి ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి జీవో కూడా జారీ చేయడం అనేది జరిగింది. ఇంతవరకు దాని అడ్రస్ లేదు, బిల్స్ వేశారు. ఇంతవరకు ఆ 3,000 రూపాయలు మాకు అందుబాటులో లేకుండా పోయింది. వెంటనే తక్షణం ఈ 3,000 రూపాయలు కూడా మాకు అందుబాటులో తెచ్చి కార్మికులందరికీ న్యాయం చేయాలనేటువంటిది మా రెండవ. జిల్లాలోని మిర్చి, పత్తి విత్తన పంపిణీదారులతో వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి సమావేశమయ్యారు. కృషి భవన్లో జరిగిన ఈ సమావేశానికి వివిధ విత్తన సరఫరా కంపెనీ ప్రతినిధులు, పంపిణీదారులు హాజరయ్యారు. జిల్లాలో ఈ ఏడాది కూడా నిర్దేశిత మిర్చి, పత్తి విత్తనాలను రైతులకు సకాలంలో అందించే దిశగా విత్తన పంపిణీదారులు సహకరించాలని వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి కోరారు. నిబంధనలను ఉల్లంఘించి విత్తన సరఫరా చేసే పంపిణీదారుల లైసెన్స్ను రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. కృషి భవన్లో గురువారం ఆమె మిర్చి, కాటన్ విత్తన పంపిణీదారులతో సమావేశమయ్యారు. ఎస్టీ కాటన్ విత్తనాలను పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నకిలీ, లోపభీష్టమైన విత్తనాలను రైతులకు అంటగట్టి వారి పట్ల అమర్యాదకంగా ప్రవర్తించవద్దని విజయభారతి హితవు పలికారు. డిస్ట్రిబ్యూటర్ హ్యాస్ టు ప్లే కీ రోల్. మీరు ఏ డీలర్కి ఎంత పంపిస్తున్నారనేది ముందు మాకు, మా కన్సర్న్ ఏడీఏకి, కన్సర్న్ ఎంఏఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్నీ చక్కగా జరిగిపోతాయి. ఈవెన్ కాటన్ కానీ, చిల్లీ కానీ ఏది కూడా ఎక్కడ ప్రాబ్లం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పర్టికులర్ వెరైటీకి డిమాండ్ ఉందన్నప్పుడు దాన్ని మానిటర్ చేసి 10 ఎకరాలు కావాలనుకున్న రైతుకి 4 ఎకరాలకి ఇద్దాం, లేకపోతే 3 ఎకరాలకి ఇద్దాం, అందరికీ సర్దుబాటు చేద్దాం. మనం యూఎస్ 341కి మనం అలా చేసాం. అలాగే ఈ సింజంటా 2043ని మనం విపరీతంగా బాడీ వెరైటీ. కరువుతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న పల్నాడు రైతాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కెర శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆ మేరకు బీజేపీ నాయకులతో కలిసి కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పల్నాడులోని గ్రామాల్లో కరువు బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ఆపద్ధర్మ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీరు, పశుగ్రాసం సైతం కరువై పశువులను కబేలాలకు తరలిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పల్నాడు రైతులకు, ప్రజలకు అండగా నిలవాలని శ్రీనివాసరావు కోరారు. రైతులకు సంబంధించిన అంశాల మీద కానీ భారతదేశంలో 80% రైతులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన కరువు కావచ్చు, వాళ్ళ ఎరువులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా సరే ఈ 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో పోరాటం చేసి వాళ్ళ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేసి రైతులకు పూర్తిగా న్యాయం చేసేదాకా కూడా విశ్రమించే అవకాశం లేదు. భారతీయ జనతా యువమోర్చా తరఫున ప్రతి ఒక్కళ్ళు ఊరూరా మేము దీన్ని ప్రచారం చేసి కరువు బచ్చి అందే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని మీడియా మిత్రులకి, గుంటూరు జిల్లా ప్రజానీకానికి, రైతులకు ప్రధానంగా మేము అభ్యర్థిస్తా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోరుబాటును చేపట్టింది. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. కార్మికులకు జీవో 885 ప్రకారం ఏరియర్స్ ను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోటా మాల్యాద్రి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. పర్మనెంట్ కార్మికులకు విద్యార్హతను బట్టి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఏరియాస్తో పాటు పర్మనెంట్ కార్మికులకి మరి ఇంక్రిమెంట్లు, పిఆర్సీ అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే 15 రోజులు క్యాజువల్ లీవ్లు మరి ఇస్తామని చెబుతున్నారు తప్ప ఈ కార్యరూపం దాల్చలేదు. ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఏఐటీసీగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 40,000 మంది మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో కార్మికులకి ఇప్పటికీ 4-5 నెలల నుంచి జీతాలే లేవు. ప్రధానంగా గుంటూరు నగరంలో 3 నెలల నుంచి కార్మికులకు జీతాలు లేక కార్మికులు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే కార్మికులకి జీతాలు విడుదల చేయాలని చెప్పేసి నగరపాలక సంస్థ కమిషనర్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. పశ్చిమ గోదావరి జిల్లా అడవికోళం గ్రామంలో అగ్రకుల దోషుల దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరీక్షణ్ కుమార్ ను మాలమహానాడు నేతలు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ ను కోరారు.
ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా అడవికొలను గ్రామంలో అంబేద్కర్ జయంతోత్సవం నిర్వహించారనే నెపంతో నిరీక్షణ్ కుమార్పై స్థానిక అగ్రకుల వర్గీయులు అమానుషంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెన్ శివాజీతో పాటు పోలీస్ యంత్రాంగం స్పందించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషోర్ డిమాండ్ చేశారు. మాల కులానికి చెందినటువంటి నిరీక్షణ్ కుమారిపై దాడి చేయటం ఇది చాలా హేయమైన చర్యగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండామా రాచరిక వ్యవస్థలో ఉండామని కూడా ఒక ఆలోచనలో పడే క్రమంలో ఈరోజు మేము దళితులందరూ రావాల్సిన పరిస్థితికి మేము సిగ్గుపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ఎక్కడికి పారిపోయిందో లేక నిద్రపోతుందా? పశ్చిమ గోదావరిలో సరైన ట్రీట్మెంట్ లేక బాధితుడిని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా మా వల్ల కాదు, ఈ కేసు మేము డీల్ చేయలేము, దీన్ని గుంటూరు తీసుకెళ్ళమని అంటే అత్యవసర కేసుగా దీన్ని పరిగణించి గుంటూరు తీసుకురావడం జరిగింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.